నాగరి గారి పీఠం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తను గత 4.5 సంవత్సరాలలో తను ఏం చేశాడని చూసుకుంటే అసలు ఏం చేయలేని పరిస్థితి. ఆనాడు ప్రభుత్వము అపోలో హాస్పిటళ్లకు భూములు ఇస్తే ఆ హాస్పిటళ్లకు ఎవరైనా పేదోడు పోతే కనీసం 100 రూపాయలు కూడా తగ్గించని హాస్పిటల్ అపోలో హాస్పిటల్. రంజిత్ రెడ్డి గారిని పట్టుకొని మరి కోడిగుడ్ల రంజిత్ రెడ్డి గారు ఎక్కడున్నారు అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర రెడ్డి కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అంటున్నాడు కదా, కోడిగుడ్లు అనగానే ఆరోగ్యానికి మంచిది, కొండా విశ్వేశ్వర రెడ్డి గాఢగుడ్లు ఏవైతున్నాయో అవి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ ఊరికి పోయినా కూడా మరి కోవిడ్ సమయంలో ఇంటి నుంచి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు కొండా విశ్వేశ్వర రెడ్డి. ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ రంజిత్ రెడ్డి గారు ప్రజలకి వెళ్ళి ప్రతి ఒక్క ఊళ్ళలో ల్యాప్టాప్ పంచారు. దీన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, రండి విశ్వేశ్వర రెడ్డి గారు మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ రెడీ ఉన్నాం. మా రంగారెడ్డి గారికి మనవడుగా ఆ ఇంట్లో చెడబుట్టిన వాడిగా ఈ రోజు నువ్వు రాజకీయాలకు కేవలం మోదీ గారి మోచేతి నీళ్ళు తాగడానికి ఈ రోజు నువ్వు సిద్ధమైన మరి బహిరంగంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తా అంటున్నా కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా చేవెళ్ళ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. మా రిజర్వేషన్లు తీస్తాన్న ఈ పార్టీ మమ్మల్ని మరొకసారి మనుధర్మ శాస్త్రంలో మమ్మల్ని ముంచేద్దామనుకున్న ఈ పార్టీ ఇటువంటి పార్టీలకు మీరు వత్తాసు పలుకుతున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారికి మేము ఛాలెంజ్ చూస్తున్నాం. మా రంజిత్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మా రంజిత్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే వాస్తవానికి ఎంపీగా ఉన్నప్పుడు 4 లేన్ లైన్ తీసుకొచ్చిండో అది రంజిత్ రెడ్డి గారి అంతా అది నేనే తెచ్చుకున్నాను మీరు చెప్తున్నారు. అరే మొత్తం చేసిందేమో రంజిత్ రెడ్డి గారు, దాని శంకుస్థాపన చేసిందేమో మీరు. ఈ రోజు ఎవరు అభివృద్ధి చేసినారు అని అంటే రంజిత్ రెడ్డి గారిని మిమ్మల్ని నిల్చోబెడదాం, మీరు రండి, ఛాలెంజ్ కు సిద్ధమైతే మీరు రండి, రంజిత్ అన్న ఏం చేసిందో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు అప్పా జంక్షన్ నుంచి 4 లేన్ ఏదైతే ఏర్పడ్డదో అది రంజిత్ రెడ్డి గారి పూర్తి ప్రమేయం వల్లనే ఏర్పడ్డది. రేపు 155 అడుగుల విగ్రహం దగ్గర దీక్ష చేస్తున్నాం. తప్పకుండా నరేంద్ర మోదీ గారి మెడలు వంచుతాం. ఏదైతే మీ భారతీయ జనతా పార్టీ చేసిన ఈ అక్రమాలు ఉన్నాయో, అరాచకాలు ఉన్నాయో వాటి మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కొండా విశ్వేశ్వర రెడ్డిని నిల్చోబెట్టి కడిగేసే సమయం ఆసన్నమైందని చెప్తున్నాం.